ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అమ్మవారి దైవాన్ని అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళదామా? ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఈరోజు శుక్రవారం, అమ్మ నీతో ఏదో చెప్పాలని వచ్చాను. వినకపోతే ఎంతో నష్టపోతావు. అది కూడా ఏదో నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఈ గడియలను వదులుకోనే వద్దు. సాక్షాత్తు, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారే ఈ శుక్రవారం రోజున స్వయంగా వచ్చి నీకు ఏదో చెప్పాలి అని చూస్తూ ఉన్నారు. ఎందుకో ఆరాటపడుతూ ఉన్నారు. నీతో మాట్లాడాలని, ఏదో విషయంలో నిన్ను హెచ్చరించాలని చూస్తున్నారు. లేదంటే నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతోందని నీకు చెప్పాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు అయితే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు నీ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని నీతో చెప్పాలని చూస్తున్నారు. తల్లి, నిజంగా ఈరోజు అమ్మవారి సందేశం గనక నీ చెవిన పడింది అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉంటారా? ఎందుకంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నీకు సందేశాన్ని అందివ్వబోతోంది అంటే ఎంత అదృష్టం చేసుకుంటే ఇటువంటి అవకాశం వస్తుంది. కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అవకాశం నీకు దక్కింది ఈరోజు. బిడ్డ, వదులుకోనే వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. నిజంగా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉంటారా? తల్లి, ఆ తరువాత తీరిగ్గా బాధపడాల్సిన రోజులు వస్తాయి. ఈరోజు నాకు అమ్మ లక్ష్మీ అమ్మవారు నాకు మేలు చేయాలి, మంచి చేయాలని సందేశం అందిస్తే నేను అందుకోలేకపోయాను కదా, నిర్లక్ష్యంతో తోసిపుచ్చేశాను, అందుకే ఈరోజు ఇన్ని బాధలు పడుతున్నాను, అనుభవిస్తున్నాను అని బాధపడి రోజు ఒకటి తెచ్చుకోవద్దు తల్లి. నీకు ఏదో తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో అమ్మవారు హెచ్చరిస్తున్నారు, తీసుకొచ్చారు. నీ జీవితంలో ఏదో జరగబోతోందని అమ్మవారు నీకు హెచ్చరించాలని వస్తూ ఉన్నారు అంటూ అమ్మవారు చక్కగా మంచి సందేశంతో వచ్చారు కదండి. ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సిన అర్థం, పరమార్థం ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే అమ్మవారు ఇంతలాగా చెబుతారా? నిజంగా అమ్మవారి మాటలు విని, అమ్మవారి సందేశాలు విని, అమ్మవారి అడుగు జాడల్లో నడుచుకుంటూ అమ్మవారి గొడుగు నీడలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోతే ఆ తర్వాత మన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అన్నవి మనల్ని తాకాలంటే కూడా గజగజలాడిపోతాయి, ఉనికిపోతాయి. వణికిపోయి అమ్మవారు వాటన్నింటినీ కూడా మన నుంచి దూరంగా తరిమి కొట్టేస్తారు. ఖచ్చితంగా నిజంగా అమ్మ బిడ్డలైతే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అమ్మవారి మీద మీకు ఏమాత్రం భక్తి, విశ్వాసం, ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ ఒక ఆవిడ చిన్న మెసేజ్ పెట్టారండి నాకు. మొదట కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు నా కూతురు, అల్లుడు ఇద్దరు కూడా. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ రాను రాను గొడవలు పడుతూ ఉన్నారు, కొట్టుకునేవారు. మా అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేసి ఆఖరి పిడాకుల దాకా వెళ్ళిపోయారమ్మా. చాలా సఫర్ అయిపోయాం మా బాధతో. అయితే ఎంత చక్కబెట్టాలని చూసినా వాళ్ళ కాపురం చక్కబడలేదు. అటువంటి పరిస్థితుల్లో మాకు అమ్మవారు ఎంతగానో సహాయం చేశారు. నిజంగా అమ్మవారి సందేశాలు వింటూ ఉంటే అమ్మవారే మాకు వచ్చి చెప్తున్నారా అన్నట్లు మాకు అనుభూతి కలుగుతుంది. మీకు నిజంగా ధన్యవాదాలు తల్లి అంటూ ఎంతోమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అలాగే మెసేజ్ కూడా పెడుతూ ఉన్నారు. నిజంగా అమ్మవారు మీ జీవితంలో జరిపిస్తున్నటువంటి అద్భుతాలకు నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి. మరి 100కు 1000% నమ్మకంతో మీరు కనెక్ట్ అవుతున్నారు కనుకనే మీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు అనేవి అమ్మవారు జరిపిస్తూ ఉన్నారు. ఇంకెవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఏవైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ అయితే పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఖచ్చితంగా అమ్మవారు మీకు ఒక సొల్యూషన్ అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తారు. మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు కూడా. ఈరోజు అమ్మవారు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు
ఏం చెప్పాలని చూస్తున్నానో నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలమ్మా. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎందుకో తెలుసా? ఎప్పుడు అడుగుతూ ఉన్నావు కదా, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఏం కర్మ చేశాను, ఏది అనుకున్నా కూడా జరగడమే లేదు, ఏది ముట్టుకున్నా ముందుకు వెళ్ళడం లేదు, అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాధలు అనుభవించాలి? ఇదంతా నిజంగా నేను చేసిన కర్మ అనుకుంటూ పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, మహాపాపం చేసేసి ఉంటాను. అందుకే ఇలా ఆ కర్మ నన్ను వెంటాడుతోంది. అందుకే ఇన్ని బాధలు పడుతూ ఉన్నాను. కానీ దుర్గమ్మ, ఏదో ఒక అద్భుతాన్ని చేసి నా జీవితాన్ని మార్చు తల్లి. ఎందుకమ్మా ఇలా అయిపోయింది నా జీవితం? అందరిలాగా నేను ఎందుకమ్మా ఉండలేకపోతున్నాను? కనీసం నేను ఏం తప్పు చేశానో, ఏ పొరపాటు చేశానో తెలిస్తే దాన్ని సరిదిద్దుకుని ముందు జన్మలో అయినా హాయిగా సంతోషంగా ఉండగలుగుతానేమో, ఆనందంగా ఉండగలుగుతానేమో అంటూ ఎప్పుడు అంటూ ఉంటావు కదా. ఇంకొంత బిడ్డలు ఇలా అడుగుతూ ఉంటారు, ఇంకొంతమంది ఇలా అంటూ ఉంటారు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నా జీవితం ఇలా ఉంది, ఈ జీవితంలో నేను అనుభవించుతున్నటువంటి సుఖాలే లేవు, నేను అనుభవించని ఆనందాలే లేవు, పట్టుకున్నదల్లా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. నాకు దుర్గమ్మ నా విధురాత చాలా బాగా రాసింది. లేకపోతే పూర్వజన్మలో నేను ఏ బంగారు పువ్వులతో పూజ చేశాను, ఈ జన్మలో ఈ అదృష్టం అనేది నాకు దక్కింది అంటూ ఎంతోమంది బిడ్డలు వారి విధురాతను, వారి పూర్వజన్మల గురించి, వాళ్ళ పూర్వ కర్మఫలాల గురించి బాధపడుతూనో లేదంటే సంతోషపడుతూనే ఉన్నారు కదా. తల్లి, నువ్వు కూడా నీ జీవితంలో ఇలానే బాధపడుతూ ఉన్నావు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు, ఎటు చూసినా కూడా ఏం చేసినా కూడా సమస్యలే అవుతున్నాయి. ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఇంకొక పక్క డబ్బు సమస్యలు, ఇంకొక పక్క నా బంధాలు బంధుత్వాలే బాగా లేవు. నాతో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే ఇలా ఒంటరిగా జీవితం గడపాల్సి వస్తోందా? అటు బంధాలు బంధుత్వాలు లేక, ఇటు డబ్బు ఆస్తిపాస్తులు లేక, అటు పేరు ప్రతిష్టలు లేక ఎందుకు నేను ఈ జీవితంలో ఎలా బ్రతకాలి? అసలు నా కర్మ ఏమిటి అని అనుకుంటున్నావు కదూ తల్లి. ఇదంతా కూడా నీకు తెలియాలి అని అంటే, నీ విధివ్రాత, నీ కర్మ గురించి తెలియాలి అంటే, ఈరోజు లక్ష్మీ అమ్మవారు నీతో ఒక కథ చెప్పడానికి వచ్చారు కదా. నువ్వు తప్పకుండా జాగ్రత్తగా వినాలి. మరి నీ బిడ్డ బాధల్లో ఉంటే నీ తల్లి దుర్గమ్మ చూస్తూ ఊరుకోగలదా అంటూ నేను నిట్టూర్పు వదులుతూ ఈ కథ నేను నీకు చెప్తూ ఉన్నాను. తల్లి నాకు చెప్పింది అమ్మ అని, అందుకే నువ్వు జాగ్రత్తగా వినాలి. మరి నీకు ఈరోజు నేను నా ఆశీర్వాదాలతో అందిస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ తన భక్తునికి జరిగిన ఒక చిన్న విషయం గురించి స్వయంగా అమ్మ మాటల్లో తెలుసుకున్నాం. ఆ భక్తుని జీవితాన్ని ఆమె ఎలా మార్చేసిందో, ఆకలి బాధల నుంచి ఎలా తప్పించిందో, అలాగే నువ్వు కూడా దాని నుంచి బయటపడాలి అని ఈ లక్ష్మీ అమ్మలగన్న అమ్మను కోరుకుంటున్నాను, చెప్పాలి అని అనుకుంటున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని. నిజంగా నువ్వు చాలా జీవితాన్ని మార్చుకోవాలమ్మా. నీ కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇందులో నీ సమస్యకు నీకు పరిష్కారం అన్నది దొరుకుతుంది. నువ్వు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నావో వాటి నుంచి బయటపడడానికి దారైతే తెలుస్తుంది. ఈ కష్టాలు నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావో కూడా నీకు అర్థమవుతుంది అంటూ అమ్మవారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం అవంతి రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి రాజ్యకాంక్ష ఎక్కువ. చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి తన స్వాధీనం తెచ్చుకునేవాడు. నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు మహారాజు. ఒకరోజు చాలా నిరుత్సాహంగా కనిపిస్తాడు. అప్పుడు మంత్రి ఉండి ఇలా అంటాడు, మహారాజా, ఈరోజు మీరు కొలువుకు రాలేదు, పైగా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు, కొంత నిరుత్సాహంగా కూడా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అంటారు. మంత్రి, అవును మంత్రి గారు, అసలు ఇన్ని రోజులు లేని ఈ యుద్ధాలు ఎందుకు నేను చేస్తూ ఉన్నాను? ఎంతమంది నా వల్ల బలవుతూ ఉన్నారు. శత్రు సైనికులే కాకుండా నా సైనికులు కూడా అనేక మంది ప్రాణాలు విచ్చేస్తున్నారు. అంతవరకు నేను చేసిన ఆలోచన చేయలేదు. ఇంతగా యుద్ధాలు చేసి నేను ఏం సాధించాను? ఈ సంపద అంతా కూడా నేను
ఈ వారసులు నా అనుభవించిన యుద్ధాలు, నా పోరాటం అంతా కూడా నాకు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది? నాకేమైనా వారసుతులా? ఎప్పుడూ లేనిది ఈ విధంగా ఈ రాజు మాట్లాడేసరికి మంత్రి ఆశ్చర్యంగా, ఏంటండి మహారాజా గారు, ఏమైందండి మీకు? ఎప్పుడూ మాట్లాడలేదు ఈ విధంగా మీకు యుద్ధం క్షత్రియ లక్షణం కదా. మీ రాజ్యాన్ని మీరు రక్షించుకోవడానికి మాత్రం యుద్ధం చేయాలి, కానీ ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడానికి కాదనిపిస్తోంది అంటాడు మంత్రి. నిన్నటి వరకు మీరు ఇలా లేదే, ఏమైంది? కాస్త వివరంగా చెప్పండి మహారాజా అని అనగా, నేను ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండగా ఒక వృద్ధురాలు నా దగ్గరకు వచ్చింది. మీ తరపున యుద్ధం చేసి నా కొడుకు మరణించాడు. నా భర్త సైతము ప్రాణాలను బలికొన్నావు. అందరి సమాధుల మీద నీ సామ్రాజ్యం నిర్మించుకుంటూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నాలాగా వారి ఆధారం కోల్పోయిన వారు ఈ సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? వారి ఉసురంతా నీకు తగలకపోదు, వారి కడుపు మంట అంతా నీకు తగలకపోదు, వారి కడుపు కోత నిన్ను కబలించేస్తుంది అని ఒక పెద్దావిడ శాపనార్థాలు పెట్టింది. ఎవరు నువ్వు ముసలమ్మ? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు అని ధైర్యం నీకు ఎంత ధైర్యం? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. ఏం చేస్తావు మహారాజా? మహా అయితే నన్ను కూడా చంపుతావు. ఎంతో మందిని బలుకొన్న నీకు నన్ను చంపడం ఒక లెక్క? పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ జన్మ లభించింది, కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నో పాపాలు చేస్తున్నావు. నీ పాపాలను తప్పకుండా వచ్చే జన్మ హీన జన్మ లభిస్తుంది అని అంటుంది ముసలావిడ. దానికి రాజు ఇలా అంటాడు, ఓహో, అన్నీ తెలిసిందానిలాగా మాట్లాడుతున్నావు. వాగింది చాలు, నేను కత్తి తీయకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. నీకు కత్తి తీయడం తప్ప ఇంకా ఏం తెలుసు మహారాజా? అయినా నువ్వు ఈ జన్మలో మారవులే. నీకు వచ్చే జన్మ ఎలాంటి జన్మ వస్తుంది అంటే, అసలు నువ్వు తలుచుకుంటేనే ఊహించుకునేంటేనే గజగజ వణికిపోయేంత అటువంటి జన్మ నీకు వస్తుంది అంటూ ఆ పెద్దావిడ అలా శాపనార్థాలు పెట్టి వెళ్ళింది. అసలు ఈ జన్మల్లో ఏంటి మంత్రి గారు, ఈ జన్మలు అనేవి నిజంగా ఉన్నాయా? పోయిన జన్మలో నేను అంత పుణ్యం చేసుకున్నానా? ఈ జన్మలో నేను అంత పాపం చేస్తున్నానా? అసలు పోయిన జన్మ ఉండడం నిజమైతే ఆ వృద్ధురాలు చెప్పినట్టు వచ్చే జన్మలో నాకు అంత హీనమైన జన్మ లభిస్తుందా? నాకు అంతా అయోమయంగా ఉంది. దీని గురించి మీకు ఏమైనా తెలుసా మంత్రి గారు అంటాడు. పెద్దలు చెప్పింది విని తెలుసుకోవడం తప్ప నాకు మాత్రం ఏం తెలుసు మహారాజా? మన కర్మలను బట్టి మన జన్మ నిశ్చయించి ఉంటుందని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా అంటాడు మంత్రి. అదే నిజమైతే నేను పోయిన జన్మలో ఎవరు, నేను చేసిన పుణ్యం ఏంటి, ఆ వివరాలు నాకు ఎవరు తెలియజేస్తారు అంటాడు మహారాజు. పోయిన జన్మ విషయాలు మనకు మాత్రం గుర్తుండవు కదా మహారాజా. మన దగ్గర ఉన్న జ్యోతిష్కులు కూడా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేవారే కానీ పోయిన గత జన్మ గురించి వారికి కూడా తెలియజేసే అంత తెలివైతే లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి వారిని ఇంతవరకు నేను చూడలేదు. అయితే ఒక పని చేయండి, రాజ్యంలో దండోరా వేయించండి అంటూ ఇక రాజుగారు గత జన్మ వివరాలు తెలిసిన వారికి 1,00,000 వరహాలను ఇస్తాను అని చెప్పి దండోరా వేయిస్తారు. అంత మాత్రమే కాదు, మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ వివరాలు కనుక మీరు చెప్తున్నారు అని రాజుగారు భావిస్తే వెంటనే వారిని ఉరి తీయటం జరుగుతుందని తప్పు చెప్తే దండోరా వేయిస్తారు. అలా రాజుగారు గత జన్మ వివరాల గురించి దండోరా వేయించడం జరుగుతుంది. అది విని కొంతమంది ముందుకు వస్తారు. ఎవరు సరిగ్గా చెప్పలేదని రాజు నమ్మటంతో వారికి ఉరిశిక్ష విధిస్తారు. ఒక పేద పూజారి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అర్చకుడు ఉంటారు. ఆయన భార్య ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో కాస్త ధాన్యం ఉంటే గంజి కాశాను, ఇది తాగి వెళ్ళండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు భార్యతో, వద్దులే, నిన్న కూడా నువ్వు ఏమీ తినలేదు కదా, 2 రోజుల నుంచి పస్తులే ఉంటూ ఉన్నావు, అది నువ్వే తాగు. ఈరోజు ఏదైనా తినడానికి ఒక పండో ఫలము తీసుకొస్తాను, ఆలయం తెరిచే సమయం అయింది, ఇక నేను బయలుదేరుతాను అంటాడు. పంతులు గారు అలా రామశర్మ ఆలయానికి చేరుకుని పూజ తర్వాత అమ్మతో తన బాధనంతా కూడా వెళ్ళగొక్కుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంకా ఎన్నాళ్ళు తల్లి నాకు ఈ జీవితం, ఇంకా ఎంతకాలం అమ్మ నేను ఇలా ఉండిపోవాలి తల్లి. ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కరు కూడా ఆలయానికి రావడం లేదు. వచ్చిన భక్తులు కూడా కడు పేదవారు. నాకు దక్షిణగా ఏమీ ఇవ్వడం లేదు. అసలు నాకు దక్షిణగా ఇచ్చే స్తోమత వాళ్ళకి కూడా లేదు. నాకు కూడా ఏమీ దక్కటం లేదు తల్లి. నా భార్య నేను చాలా రోజులుగా పస్తులతో ఉంటున్నాము. నేను ఆకలితో ఉన్నందుకు నాకు బాధగా లేదు తల్లి, కానీ నేను ఆకలితో చనిపోతే
రేపటి నుండి నీ పూజలు చేసేవారు ఉండరని నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ ఆలయానికి వచ్చేవాళ్ళు ఎవరు? నీ ఆలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? నీకు అభిషేకాలు చేసేవాళ్ళు ఎవరు? నిన్ను అలంకరించి ఇచ్చేవాళ్ళు ఎవరు? నిన్ను ఎవరమ్మా నేను పోతే అన్న బెంగ నాకు పట్టుకుంది తల్లి అని బాధపడతాడు. నాయనా, బాధపడవు. ఎదురుగా ఉన్న పువ్వులు అక్షంతలు తీసుకుని ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి వెళ్ళి తన పూర్వజన్మ వివరాలు తెలియచేస్తానని చెప్పు అని అంటుంది అమ్మవారు. అమ్మా, నాకు రాజుగారి పూర్వజన్మ వివరాలు అసలు తెలియవు కదమ్మా. ఎలా తెలుస్తాయి? పైగా తప్పు కనుక చేస్తే విధిస్తున్నటువంటి తెలిసింది అంటాడు. దానికి అమ్మవారు ఇలా అంటారు, నువ్వు చైతన్యపురి అనే గ్రామానికి వెళ్ళు. అక్కడ ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి ఆ పువ్వులు అక్షంతులు ఆ గుడ్డి ఎద్దు మీద చల్లి దాన్ని కనుక నువ్వు రాజుగారి పూర్వజన్మ గురించి అడిగితే రాజుగారికి సమాధానం దొరుకుతుంది అంటుంది అమ్మవారు. అలాగే తల్లి, మీరు చెప్పినట్టే బయలుదేరి రేపే రాజ్యాన్ని చేరుకుంటాను అంటాడు రామశర్మ. అలా పువ్వులు అక్షంతలను ఒక మూట కట్టుకుని రామశర్మ ఇంటికి వెళ్తాడు. అప్పటికే భార్య ఇంటిలో పంచభక్ష పరిమాణాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. ఇక భార్యతో ఇలా అంటాడు, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని. దానికి అతని భార్య, మంచి రోజులు రావడం ఏమిటండి? మనకు ఈ రోజే మంచి రోజులు వచ్చేసాయి. మీరు అటు వెళ్ళగానే మీ నాన్నగారికి ఎవరో బాకీ ఉన్నారట. 100 బంగారు నాణ్యాలను మీకు ఇవ్వవలసి ఉంది అని అది తీసుకువచ్చి ఇచ్చి ఇంటికి కావలసినటువంటి సరుకులను కూడా అందించి వెళ్ళారు. ఈరోజు మనం పంచభక్ష పరిమాణాలతో భోజనం చేయబోతున్నాము. అందుకే భోజనాలన్నీ కూడా సిద్ధం చేశాను అని అంటుంది. అవునా? నాకు తెలియకుండా మా నాన్నగారికి బాకీ ఉన్నది ఎవరు? అంతా ఇది అమ్మదయ్యే అనుకుంటాను. నాకు తెలిసి నాన్నగారికి ఇవ్వవలసిన వారు ఎవరూ లేరు అంటాడు రామశర్మ. సరే, నేను చెప్పబోయేది విను. రాజుగారి పూర్వజన్మ వివరాలను తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తారని ప్రకటించారు కదా. నేను రేపే ఆ వివరాలను తెలియజేయడానికి రాజధానికి వెళ్తున్నాను అంటాడు. ఎందుకు వచ్చిందిలేండి, వివరాలు సరిగ్గా చెప్పకపోతే శిక్ష విధిస్తున్నారట కదా అని అంటుంది భార్య. దానికి రామశర్మ ఇలా అంటాడు, లేదు, నువ్వేమీ బాధపడకు. నాకు అమ్మ అన్ని వివరాలు చెప్పి పంపింది. రాజుగారు ముందు జన్మ గురించి కూడా చెప్పి పంపింది. దానికి నువ్వు బాధపడవలసిన పని అస్సలు లేదు. ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి వస్తాను అని అంటాడు రామశర్మ. సరే అండి, నిజంగా ఇదంతా అమ్మవారి అనుగ్రహమే అనిపిస్తోంది. లేకపోతే మన జీవితంలో ఇంత డబ్బు రావడం ఏంటి? ఎవరో మనకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అంటూ ఇచ్చి కావలసిన సరుకులు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఏంటి? అంతా కూడా అది అమ్మవారి దయే. ఇదంతా అమ్మవారి అనుగ్రహమే. అందుకే మనకు అంతా మంచి జరుగుతుంది. మనకు మంచి రోజులు మొదలయ్యాయి అని అనిపిస్తోంది అని అంటుంది భార్య. సరే, రేపు బయలుదేరి రాజధాని వెళ్తాను అంటాడు. అలా రాజధానికి బయలుదేరి వెళ్ళి రాజుగారికి తను ఎందుకు వచ్చాడో వివరిస్తాడు రామశర్మ. అయితే మహారాజు ఇలా అంటాడు, నా పూర్వజన్మ గురించి వివరించడానికి వచ్చావన్నమాట. అయితే నీకు ఒక షరతు గుర్తు ఉంది కదా, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నిన్ను ఉరి తీయడం ఖాయం అంటాడు. దాంతో రామశర్మ, నాకు ఎటువంటి భయమూ లేదు రాజా, ఎందుకంటే నాకు స్వయంగా అమ్మవారే చెప్పారు అంటాడు. సరే చెప్పండి, మీకు తెలిసిన వివరాలు అంటాడు మహారాజు. మహారాజా, ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న చైతన్యపురిలో సాంబయ్య అనే ఒక రైతు దగ్గర ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి ఈ అక్షింతలు పువ్వులు చల్లి దాన్ని వెనుక గనుక మీ పూర్వజన్మ గురించి అడిగితే మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు రామశర్మ. ఏంటి, ఈ పువ్వులు అక్షింతలు తీసుకెళ్ళి ఆ గుడ్డి ఎద్దు మీద చల్లా అది నాకు సమాధానం చెప్తుందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. వెంటనే ఇతను తీసుకెళ్లి ఉరి తీయండి అంటాడు మహారాజు. అప్పుడు రామశర్మ ఉండి ఇలా అంటాడు, మహారాజా, అమ్మలగన్న అమ్మ అనుకున్నది అంటే ఈ సృష్టిలో దేని చేత అయినా మాట్లాడించగలదు, ఎంతటి అద్భుతాన్నైనా చేయగలదు. సాక్షాత్తు అమ్మే చెప్పిందంటే ఆ మాట పొల్లుపోదు కదా. అందుకు మీకు ఎటువంటి సందేహం వద్దు. మీరు వెళ్ళి ఆ గుడ్డి ఎద్దును అడిగి ఈ పూర్వజన్మ వివరాలను అడిగి కనుక్కునండి అంటాడు రామశర్మ. దానికి మంత్రి ఉండి ఇలా అంటాడు, మహారాజు, ఇతన్ని ఇక్కడే మన దగ్గరే ఉంచుకుందాం. ఇతను చెప్పే దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకుని వద్దాం. ఒకవేళ ఆ ఎద్దు చెప్పలేదు అంటే ఈ వ్యక్తిని శిక్షిద్దామని అంటారు మంత్రి. సరే, ఏ నోట్లో ఏ సమాధానం దాగి ఉందో ఎవరికి తెలుసు. మన ప్రయాణానికి సిద్ధం చేయండి అని చైతన్యపురి అనే గ్రామానికి తన సైన్యంతో చేరుకుంటాడు మహారాజు. అక్కడికి వెళ్ళి ఆ రైతును కలుసుకుని ఇలా అంటాడు, మహారాజా,
మీరు నాలాంటి సామాన్య రైతు ఇంటికి వచ్చారు అంటాడు రైతు. అవును సాంబయ్య, నీ దగ్గర ఒక గుడ్డి ఎద్దు ఉందంట కదా, దానికోసం వచ్చాను, అది ఎక్కడుంది అంటాడు మహారాజు. ఆ ఎద్దు కోసం మీరే ఇంత దూరం ప్రయాణం చేసి రావాలా మహారాజా? మీ కోరిక ఇదే అయితే నేనే ఆ ఎద్దును తీసుకుని మీ రాజధానికి వచ్చేవాడిని కదా అంటాడు రైతు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, కానీ ముందు ఆ ఎద్దు ఎక్కడుందో చెప్పండి. సాయంత్రం సమయం దాటేలోపు నేను ఆ ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటాడు మహారాజు. నా గొడ్డు చావిట్లో ఉంది మహారాజా, రండి తీసుకువెళ్తాను అని అక్కడికి తీసుకువెళ్ళి, ఇదిగో ఇదే ఆ గుడ్డి ఎద్దు, అది పుట్టుకతోనే గుడ్డిది అని అంటాడు ఆ రైతు. మహారాజు ఇలా అంటాడు, సరే మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగాలి అని మహారాజు చెప్పగానే వారందరూ కూడా పక్కకు వెళ్ళిపోతారు. రాజు ఎద్దు దగ్గర నిలబడి తాను తీసుకువచ్చినటువంటి అక్షంతలు, పువ్వులు కొన్ని తీసి ఆ ఎద్దు మీద చల్లుతాడు. వెంటనే ఆ ఎద్దుకు కళ్ళు వచ్చి, మహారాజా, నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు ఎప్పుడైతే వస్తారో ఆ రోజే నాకు ఈ జన్మ నుండి విముక్తి కలుగుతుంది అంటుంది ఆ ఎద్దు. మహారాజు ఇలా అంటాడు, చాలా చక్కగా మాట్లాడుతుంది అని అనుకుని, నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది, మరి నా పూర్వజన్మ వివరాలు నాకు తెలియజేస్తావా అంటూ అడుగుతాడు మహారాజు. తప్పకుండా మహారాజా, మన అవంతి నగరానికి దక్షిణ దిక్కుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక పిశాచి నివసిస్తూ ఉంది. అమావాస్య రోజున మీరు ఆ పువ్వులను, అక్షంతలను తీసుకువెళ్ళి దాని మీద చల్లితే మీకు తప్పకుండా సమాచారం దొరుకుతుంది. నేను మీకు అంతవరకు మాత్రమే చెప్పగలను అంటుంది. ఇక దానికి రాజు, అయ్యో, ఇక నేను వచ్చే అమావాస్య దాకా ఆగాలా అని అనుకుంటాడు. అంతా వింతగా ఉందే, అయితే ఏమైతే అది అయ్యింది అని అనుకుంటాడు. అయితే రామశర్మ చెప్పిందంతా నిజమే అన్నమాట. మరి 10 రోజుల్లో అమావాస్య రాబోతోంది, అప్పటి వరకు సమాధానం కోసం ఎదురు చూడక తప్పదు అనుకుంటాడు రాజు. ఇలా అనుకుని రాజధాని చేరుకుని రామశర్మను పిలిచి సకల మర్యాదలు చేస్తాడు. రామశర్మ, మీరు చెప్పింది జరిగింది. ఆ గుడ్డి ఎద్దు మాట్లాడింది, కానీ నాకు కావలసిన సమాచారం నాకు దొరకలేదు. మీరు అప్పటి వరకు మీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మీకు కొన్ని బహుమతులను కూడా ప్రస్తుతం ఇచ్చి పంపుతున్నాను. నాకు పూర్తి సమాధానం దొరికిన తరువాత మీకు ప్రకటించిన 1,00,000 బంగారు నాణాలను తప్పకుండా మీకు సమర్పించుకుంటాను అంటాడు రాజు. ఆ అమ్మవారి వాక్కు పొల్లుపోదు. మహారాజా, మీకు సమాధానం దొరకాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను, ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ వెళ్ళిపోతాడు రామశర్మ. ఇక అమావాస్య వరకు వేచి ఉండి దక్షిణ దిక్కు వైపు ఉన్న శ్మశానానికి చేరుకుంటాడు మహారాజు. అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పిశాచితో ఇలా అంటాడు, నేను విక్రముణ్ణి మహారాజుని, నేను నీ నుండి ఒక సమాధానం కోసం వచ్చాను అని అంటాడు. దాంతో ఆ పిశాచి, ఓ మహారాజా, ఈ పిశాచాలతో మీకేమి పని అనగానే మహారాజు తన చేతిలో ఉన్న అక్షింతలను, పువ్వులను ఆ పిశాచి మీద చల్లుతాడు. అప్పుడు ఆ పిశాచి, నేను మీకు సమాధానం చెప్తాను, కానీ నేను సమాధానం చెప్పి ముగించే చివరలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అని అంటుంది. సరే, నువ్వు సమాధానం ముగించేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటాడు రాజు. మహారాజా, మీ రాజ్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాసుదేవుడి కుమార్తె మీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. దానికోసం మీరు వచ్చే పౌర్ణమి దాకా ఆగాలి అంటుంది. అంత మాత్రమే కాదు, ఆమె నీకు దగ్గర బంధువు కూడా అవుతుంది మహారాజా. నా సమాధానం చెప్పడం పూర్తవుతుంది, నువ్వు వెళ్ళిపోయావా వెళ్ళు, లేకపోతే నా చేతిలో ప్రాణాలు కోల్పోతావు. నాకు ఇంకా 200 ఏళ్ళ పిశాచి జన్మగా జన్మించాల్సి రాసిపెట్టుంది, బతకాల్సిన రాత అంటుంది పిశాచి. ఏంటి, మన రాజ్యంలో మంత్రి కుమార్తె నాకు సమాధానం చెబుతుందా? పైగా ఆమె నా దగ్గర బంధువు అవుతుందని పిశాచి చెబుతోంది. ఆ మంత్రి అసలు క్షత్రియుడే కాదు, నాకు బంధువు ఎలా అవుతాడు? ఆమె నాకు సమాధానం ఎలా చెప్తుంది? ఇదంతా కూడా మాయగా ఉంది. ఏదైతే అదైతుంది, నాకు పూర్వజన్మ గురించి త్వరగానే తెలియబోతోందన్నమాట. కానీ వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాల్సిందేనా అనుకుంటాడు మహారాజు. అలా మహారాజు తన ఆర్థిక మంత్రిని పిలిపించి జరిగిందంతా చెప్పి తన కుమార్తెను వచ్చే పౌర్ణమి రోజున కలవడానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ అమ్మాయి వద్దకు చేరుకున్న రాజు ఇలా అంటాడు, అమ్మా, నీ పేరు భవానీ అంట కదా, చాలా బాగుంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అంటాడు. మహారాజా, తెలీదు, చెప్పండి, మీరు ఎందుకోసం వచ్చారు అంటుంది ఆమె. అప్పుడు మహారాజు, నా పూర్వజన్మ గురించి నీకు తెలుసంట కదమ్మా, నిజమేనా అని
అది నీకు గుర్తుంటే చెప్తావా అంటాడు. మహారాజా అలా చెప్పి పువ్వుల నక్షత్రం ఆమె మీద చల్లి, ఇప్పుడు చెప్పమ్మా అని అంటాడు. నేను నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు రాజు. దాంతో ఆమె ఇలా అంటుంది, అవును మహారాజా, ఇప్పుడే మన పూర్వజన్మ గురించి నాకు అంతా గుర్తుకు వస్తోంది మహారాజా. పూర్వజన్మలో మీరు ఒక పేద బ్రాహ్మణులు, మీకు ఒక భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. మీకు ప్రతిరోజు కూడా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ప్రతిరోజు భిక్షాటం చేసి వచ్చిన దానితో జీవితం గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా 2 రోజులుగా మీకు ఎటువంటి భోజనము ఉండదు. మీరు ఎలాగో అలాగా 4 గుప్పెడు ధాన్యాలు భిక్షాటం ద్వారా సంపాదించి ఇంటికి తీసుకొస్తారు. మీరు తీసుకొచ్చిన ఆ ధాన్యాన్ని చూసి ఎంతో సంతోషపడుతున్న అత్యాశ కలిగిన గయ్యాళి అయినటువంటి మీ భార్య వాటిని కోడలికి ఇచ్చి, ఇదిగో భాగ్య, పెరట్లో కాసిన కూరగాయలు తెచ్చి కూర, ఈ ధాన్యంతో అన్నం వండు, ఈరోజు మంచి భోజనం చేయవలసిందే అని అంటుంది. 2 రోజుల నుంచి అన్నం లేకపోయేసరికి చాలా ఆకలిగా ఉన్నట్లున్నారు. త్వరగా వండి వడ్డించమ్మా అని అంటారు. మీ కొడుకు, ఇక మీకు తెచ్చిన ధాన్యం ఇద్దరికీ కూడా సరిపోదు, కానీ ఏం చేస్తాం, నలుగురం కదా, ధాన్యం పంచుకుని తినాలి అంటుంది మీ భార్య. అలా భోజనం అంతా సిద్ధం చేసుకునే సమయానికి 4 ఆకుల్లో భోజనం వడ్డించుకుని తినడానికి కూర్చుంటారు. అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ఒక బాటసారి వస్తాడు. తన భార్య తోటి, అయ్యా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టండి అని పిలుస్తాడు. ఇక అంతటితో మీరు బయటకు వెళ్ళి ఆ వచ్చిన వ్యక్తితో, మీరు ఎవరు అని అడుగుతారు. ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, మేము కాశీకి వెళ్తున్న బాటసారులం. దారి మధ్యలో మా దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగలు దోచేసుకున్నారు. మా దగ్గర ఉన్న బంగారాన్ని అంతటినీ కూడా దోచేసుకున్నారు. తినడానికి తిండి లేక, డబ్బులు కూడా లేక ఎంతో ఆకలితో అల్లాడిపోతూ ఉన్నాం. చాలా ఆకలిగా ఉందయ్యా. 4 రోజుల నుంచి అడవి మార్గం ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకున్నాం. నా భార్య ఆకలితో అలమటించిపోతోంది. మీరు మాకు కాస్త భోజనం ఏర్పాటు చేయగలరా అంటూ ఎంతో ఆకలితో అడుగుతాడు ఆ వ్యక్తి. మీరు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే కాళ్ళు కడుక్కొని సిద్ధంగా ఉండండి, మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి, చూడు మన ఇంటికి 2 అతిథులు వచ్చారు. వారు 4 రోజులుగా భోజనం లేకుండా ఉన్నారు. మనం తినే దాంట్లోనే వారికి కొంత పెడదామని అంటారు. చాలా పాపం ఆకలిగా ఉంది, ఎంతో బాధపడిపోతున్నారు అంటారు. మీరు దాంతో మీ భార్య మీ మీద విరుచుకుపడుతుంది. ఏంటి, మనకే భోజనం సరిపోదు అంటే మళ్ళీ ఇలా అతిథుల్ని 2 తీసుకొస్తారా ఏంటి, బాగా నన్ను భోజనం పెట్టడం కుదరదు, వెళ్ళిపోమని చెప్పండి అని అంటుంది ఆవిడ. ఆకలితో ఉన్న వాళ్ళకి అలా చెప్పి పంపడం భావ్యం కాదు అని చెప్పి మీరు అంటారు. నాకు తెలియదు, ఇక్కడ 4 ఆకుల్లో భోజనం ఉంది, అందులో 2 ఆకులు నా కొడుకుకి కావాల్సిందే, మిగిలిన 2 ఆకులు కావాలంటే వాటిని మీరు ఇచ్చుకోండి, నేను నా కొడుకు అసలు పస్తూ ఉండటం కుదరదు అంటుంది ఆవిడ. సరే, మీ ఇద్దరి భోజనం మీరే చేయండి అంటూ అమ్మా భవానీ అని పిలుస్తారు కోడల్ని. మామయ్య గారు, మీరు నన్ను అడగవలసిన అవసరం అయితే లేదు, నా వంతుగా వచ్చిన భోజనం అతిథులకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది కోడలు. సరేనమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అతిథులకు నేను మన ఇద్దరి భోజనం సమర్పిస్తాను అని అంటారు. మీరు అలా నేను మన వంతు భోజనాన్ని అతిథులకు ఇచ్చేశాం, అందుకు ప్రతిఫలంగా ఈ దేశానికి మహారాజుగా మీరు, ఈ దేశ ఆర్థిక మంత్రి కుమార్తెగా నేను జన్మించాం. ఈ కథలో మీ కొడుకు ఎవరో కాదు, ముందు జన్మలో మీ కొడుకు. ఇప్పుడు మీరు ప్రశ్న ఎవరినైతే అడిగారో ఆ గుడ్డి ఎద్దు మీ కొడుకే. శ్మశానంలో కలిసినటువంటి పిశాచి ఎవరైతే ఉన్నారో ఆమె మీ భార్య. అయితే నేను చేసిన అంత చిన్నదానికి ఇంత ప్రతిఫలం దక్కిందా అని అడుగుతాడు మహారాజు. అవును మహారాజా, దానం చిన్నదా పెద్దదా అని కాదు, ఇక్కడ ఏ సమయంలో ఎవరికి దానం చేశామన్నదే ముఖ్యం. వారికి ఆ రోజు ఆహారం అందించకపోతే చనిపోయే అవకాశం ఉండేది, కానీ ఆ సమయంలో మీరు వారికి భోజనం పెట్టారు. అంత మాత్రమే కాకుండా నా చేత కూడా వారికి అన్నం పెట్టించి ఆకలి తీర్చేలాగా చేశారు అంటుంది మంత్రి కూతురు. అంతే మాత్రమే కాదు, కాశీయాత్ర చేస్తున్న వారికి ఆకలి తీర్చారు, అదే మీకు ఇంత పుణ్యాన్ని తెచ్చిపెట్టింది, మీకు నాకు కూడా అని అంటుంది మంత్రి కూతురు. అయితే నేను చేసిన ఇంత చిన్న దానానికి నేను మహారాజుగా తల్లిని గుడ్డిగా నమ్మినందుకు, గుడ్డిగా అనుసరించినందుకు నా కొడుకు, గుడ్డి ఎద్దుగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టనందున నా భార్య పిశాచిగా పుట్టిందన్నమాట. అంటే
కర్మఫలాలను బట్టే మన జన్మలు వస్తాయని నాకు ఇప్పుడే నమ్మకం కలిగింది అంటాడు మహారాజు. ఇక అప్పటి నుంచి మహారాజు తనకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలకే ఉపయోగించుతాడు. ఎవరిని బాధ పెట్టడం లేదు అంటూ అమ్మవారైతే కథ చెప్పడం మొదలు ఆపారు కదా బిడ్డ. నీకు అమ్మవారు ఈ కథ ద్వారా ఏం తెలియజేయబోతున్నారో తెలుసా తల్లి? నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా, కష్టమైన, సుఖమైన, సంతోషమైన సరే పూర్వజన్మ కర్మ ఫలితమేనమ్మా. అందుకే ఇప్పుడు ఈ జన్మలో నీకు ఇలాగా అర్థమైంది కదా, నువ్వు ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏది అనుభవిస్తావో అని. అందుకే ఈ జన్మలో ఎలాంటి పొరపాట్లు తప్పులు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండు, మంచిగా ఉండు, ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టు, నీకు తోచిన దాన ధర్మాలు చేస్తూ ఉండు. వచ్చే జన్మలో నీకు మహారాజయోగం పోతుంది అని, అది నీకు లభిస్తుంది బిడ్డ అంటూ అమ్మవారైతే చాలా అదృష్టమైనటువంటి అదృష్టాన్ని అందించారు కదండి. ఈరోజు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు స్వయంగా మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకైతే షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరొక్కసారి అమ్మను వేడుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.